అయినా గలగలా నవ్విస్తాడు. మన సుధాకర్ చీర కడితే సకల కళల్ని పండిస్తాడు. వీళ్ళ గొప్పతనం చెప్పడానికి ఏ గెటప్ సరిపోదు, పర్ఫార్మెన్స్ చూపించడానికి 25 సెకండ్ల ప్రోమో కూడా సరిపోదు. ఇదిగో ఈ 10 నిమిషాల స్కిట్టే రుజువు అయితే చూసేయండి. ప్లీజ్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామి సుధాకర్ టీమ్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి ఎవరు? నేను ఇంటర్వ్యూకి వచ్చాను. మీకు ఇంటర్వ్యూలు అడిగే మొదటి ప్రశ్న, తెల్లగా ఉండేవి పాలు, ఆపినా ఆగనివి కన్నీళ్లు, అంతులేనిది కోరికలు, అంతం కానిది స్వచ్ఛమైన ప్రేమ. చాలు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పారు కాబట్టి నా జీవితంలో మీకు పోస్ట్ ఇస్తున్నాను. పిఏగా కాదు, పర్మనెంట్ పెళ్ళంగా. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. మీ పెద్దవాళ్ళ ప్రేమ నేను ఒప్పుకోను. ఐ హేట్ యు, ఐ హేట్ యు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పట్లేదు. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. మీరెక్కడ, మేమెక్కడ? మీరు పెద్దవాళ్ళు, మేము కటిక పేదవాళ్ళమైనా మనసులో చాలా పెద్దవాళ్ళు. ఆత్మాభిమానం చాలా ఉంది మాకు, ఆత్మాభిమానం చాలా ఉంది మాకు. మేము ఉన్న వాళ్ళమైనా మీరు పేదవాళ్ళైనా పర్వాలేదు. మీ ఇంటికి వచ్చి నేను మాట్లాడతాను. అయితే మా ఇంటికి రండి, వెళ్తున్నాను. మళ్ళీ ఎప్పుడు వస్తారు? మళ్ళెప్పుడొస్తా? రేపు సందేళ్ళకొస్తా. చూస్తా, ఎదురు చూస్తా. ఎలాగైనా వాళ్ళ అమ్మగారిని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. జానకమ్మ గారు, జానకమ్మ గారు. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగించేనా, ఆశా నిరాశేనా, మిగిలేది చింతేనా. ఆయన ఎలా పోయారమ్మా? విషయం పెట్టి చంపేసేవా? ఎవరు బాబు? రాజా రాజ్ బహదూర్ గారి పేరు వినే ఉంటారు. ఆయన ఒక్కగానొక్క వారసుని, భూపతి రాజా. పేరు చెప్పమంటే మీ ఆస్తుల దగ్గర నుంచి మొదలెట్టావే, అప్పుడే తెలిసింది మీ ధనికులు గుణమే ఉంటాం. మీరేమనుకున్నా సరే నేను మీ అమ్మాయిని ప్రేమించాను. ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను. చంద్రకళ, ఏంటి ఇద్దరేలా ఉన్నారేంటి? మీ ఆయన పులికిలా ఎవరిని అడిగి చేసావు ఏ పని? ఏ పనమ్మా, ఏ పనమ్మా? తండ్రి లేడు కదని తండ్రి ప్రేమను నీ మీద చూపించి, తల్లి ప్రేమను నీ మీద చూపించి, ఇంత ప్రేమగా అల్లారు ముద్దుగా చూసుకుంటుంటే ప్రేమ ప్రేమ అంటారు. గుడ్ షాట్, గుడ్ షాట్. ఇలాగే కూడా చంపేస్తుంటావు మొగుడిని. వయసు వచ్చిన ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం తప్పని మీకు తెలియదు? ఇంట్లో మగ దిక్కు లేదనే కదా నా మీద వెర్రవెగుతూ మాట్లాడుతున్నారు. నేను మీ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. నాకేం తక్కువ? ప్లీజ్ అమ్మా. ఏమన్నారు? మీ అమ్మాయిని ప్రేమించాను, అవసరమైతే పెళ్లి చేసుకుంటాను. ఈ మాటలకేనే మోసపోయా. మిస్ అయింది. మా పేదవాళ్ళ బతుకులు సముద్రంలో నీటి పొడగల్లాంటి. ఎప్పుడు పేలుతాయో, ఎప్పుడు సముద్రంలో కలిసిపోతాయో వాటికే తెలియని బతుకులు. మీకు దండం పెట్ట. జానకమ్మ గారు, నేను మీ అమ్మాయిని ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను. తాంబూలాలు కూడా తీసుకొచ్చా. ఈ పళ్ళెం తీసుకు. ఏమైంది నాయన? ఫీజు కట్టలేని స్కూల్ నుంచి గంటేశారమ్మా. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము. ఎంత అడిగారా ఫీజు? 1,00,000 రూపాయలమ్మా. అయ్యో, లక్షణంగా పెంచడమే తప్ప ఈ తల్లికి లక్షలు లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలరా నాయన? ఈ లక్షలు కట్టే బదులు ఏ నుయ్యో గుయ్యో చూసుకుని అందరం ఒకేసారి చద్దాం రామ్మా. జానకి గారు, మీకు అల్లుడైనా కొడుకైనా నేనే. కావాలంటే ఆ 1,00,000 రూపాయలు నేను ఇస్తాను. ఇదేంటి అతుక్కుంది? రెడీగా ఉన్నాడు అతుకోవడానికి. రండి, తాంబూలాలు తీసుకుంది. ఈ పళ్ళెం తీసుకో. నీకు వాంతులు తెప్పించిన దరిద్రుడు ఎవడు? దరిద్రుడే. ఎవడే నీచుడు? అమ్మా,
నాకే అమ్మలాగుంటావు కదే, నిన్న అమ్మని చేయాలనిపించి ఎవడ కనిపించింది? అమ్మా ఎవడా నీచుడు? మన ప్రెసిడెంట్ గారి కొడుకు మణిభూషణమ్మా. ఈ జీవన తరంగాలలో ఆ రోజే ఇంటికొచ్చి ఉప్పు అడిగినప్పుడు అనుకున్నాను నీతో పులిహార కలుపుదామనే ఉద్దేశం ఉందని. ఆ రోజే గ్రహించలేదు ఈ తల్లి. కడిపైతే పెళ్లి చేసుకుంటానన్నాడమ్మా. ఇప్పుడేమన్నాడు? 10 లక్షలు కట్నం ఇస్తే చేసుకుంటానంటున్నాడమ్మా. ఆ 10 లక్షలు నేను ఎక్కడి నుంచి తగలని? అంతే చచ్చిపోండి. ఏ రైల్వే బోగిలో ఏ రైల్వే పట్టలో పడుకొని అందరూ ఒకేసారి కట్టుకొని చద్దామే. కట్టుకొని చచ్చిపోను. ముహూర్తానికి టైం అయిందమ్మా, తాంబూలాలు తీసుకుందాం. నువ్వు చేసుకోమ్మా పెళ్ళి. ఇదిగో చంద్రకళ నేను ముగ్గురం కలిసి ఒక్కసారి చచ్చిపోతాం. నువ్వు వెళ్ళి హ్యాపీగా పెళ్లి చేసుకో. అమ్మా నేను కూడా ఆ ఒడ్డు దగ్గర నేనున్నానమ్మా. మీ సముద్రంలో నేను కలిసిపోతానమ్మా. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో అత్తయ్య, నా ఎస్టేట్ అమ్మి 10 లక్షలు తీసుకొచ్చి నాకు తల్లిలా ఉండే ఆ మరదలకి పెళ్లి నేను చేస్తా. మూడు నెలల తర్వాత ఎన్నాళ్ళో లేచిన ఉదయం నాకిచ్చేసారు. జానకమ్మ గారు, అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగించేనా? దీనికి ఎంత చేసినా డిసప్పాయింట్మెంట్. కుర్చీ కూడా లేదు. నమ్మమ్మ కుర్చీ అక్కర్లేదమ్మా, తాంబూలాలు మార్చుకుందాం. అల్లుడు గారు ఏదో డబ్బులు పెట్టి తీసుకొచ్చిన. లేదమ్మా, ఉన్నవన్నీ అమ్మేసి మీ అమ్మాయికి పెళ్లి చేశాను. ఆ పెట్టి నాది కాదు. శశికళ ఎంతమంది కళలు. ఏమైందమ్మా? ఒక్కడే మీకు ఏమైంది నాయన? చెప్పమ్మా చెప్పమ్మా ఏమైందమ్మా? ఏమైందమ్మా? చెప్పమ్మా చెప్పమ్మా ఏమైందమ్మా? అల్లుడు గారు చచ్చిపోయారా? ఇప్పుడు ఏం చేసేది? అల్లుడు గారు ఎలా పోయారమ్మా? అల్లుడు గారికి ఏం కాలేదమ్మా. 15 లక్షలు కట్నంగా తీసుకుని రమ్మంటున్నాడమ్మా. 15 లక్షలు ఎక్కడి నుంచి తేవాలమ్మా? ఉన్నాయి అక్కడ. పెద్ద బకరా ఉన్నారు కదా అక్కడ. కట్టకట్టుకొని చద్దాం పద పద. ఏంటమ్మా? ముహూర్తానికి టైం అయిందమ్మా. నువ్వు చేసుకోమ్మా. నువ్వు చేసుకోమ్మా. మా నలుగురిని తెప్పలో నుంచి తోసేసి ఆ తెప్ప తీసుకొని నువ్వు ఒడ్డు దాటమ్మా. ఏమీ లేని వాళ్ళం ఏమీ లేకుండానే పోతాం. పదండి పదండి. ఇది పెళ్లి చేసుకుంటుందంట, సంతోషంగా ఉండమ్మా. వెళ్ళమ్మా, వెయిట్ చేయండి. అమ్మా ఆ ఒడ్డులో ఉండేనమ్మా. నేను కూడా సముద్రంలో కలిసిపోతానమ్మా. మీతో పాటు కలిసిపోతానమ్మా. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఆపండి, మీరెవరు చావక్కర్లేదు. నా ఫ్యాక్టరీ అమ్మి ఆ 15 లక్షలు కట్టి నేను దగ్గరుండి కాపురానికి పంపిస్తా. బావ చూసావమ్మా ఎంత లక్షణమైన కుర్రాడు. అందుకేమ్మా ప్రేమించాను. మంచి గట్టి పట్టింది ఇది. ఇంకో 3 నెలల తర్వాత ఎన్నాళ్ళో లేచిన ఉదయం సైకిల్ మిగిల్చారు మొత్తానికి. జానకమ్మ గారు, జానకమ్మ గారు, అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగించేనా? బిలిగేట్స్ వచ్చినా సరిపోతుంది తిరిగి సాటిస్ఫాక్షన్. రండి తాంబూలాలు మార్చు. ఆపండి. ఎవరమ్మైతను? మీ నాన్నగారమ్మా. వాడిన చెట్టు కూడా పూలు పోసినాయి అనమాట ఇన్నాళ్ళకి.
ఏమండి మీరు తర్వాత మాట్లాడుకుందరు గాని కుక్కలా 9 నెలల నుంచి తిరుగుతున్నాను, తాంబూలను మార్చుకుందాం రండి. ఎవరికి జానకి తాంబూలాలు? మన అమ్మాయికి పెళ్ళండి. మనకు అమ్మాయి ఉందా? మనకు అమ్మాయి ఉందా? అవును, నువ్వు అప్పుడు ఊళ్ళో లేనప్పుడు పుట్టింది. అయ్యో భగవంతుడా, ఏమైందండి? 3 రోజుల కంటే నేను ఎక్కువ బ్రతుకు. భగవంతుడా, అయ్యో 3 రోజుల కంటే బతకని భర్తను పక్కన పెట్టుకొని పెళ్ళెలా చేసేదండి? 3 రోజుల్లో ఎందుకు చచ్చిపోతారో చెప్పి సావరా. గుండెకి రంధ్రం పడింది, 25 లక్షలు ఇస్తే ఆపరేషన్ చేస్తాం. అయ్యో 25 లక్షలు అంటండి అల్లుడు గారు. ఎక్కడి నుంచి తేవాలి? ఎక్కడి నుంచి తెస్తానండి? పేదరికంలో పుట్టాం, పేదరికంలోనే చస్తాం. చావద్దు, మీరు చావద్దు. నా యావదాస్తి అమ్మి ఆ యదవకి బొక్కకి సీలేయిస్తా. రే రారా, రా. సుధాకర్కి ఇంత అవసరమా భాస్కర్? 3 నెలల తరువాత ఎన్నాళ్ళో లేచిన ఉదయం. అమ్మా జానకమ్మ. ఎవరు? నా పేరు రాజబహదూర్ అండి ఒకప్పుడు. ఇప్పుడు ఏమీ లేదు, జానకమ్మ గారిని పిలిస్తే వెళ్ళిపోతా. ఎప్పుడో 2 నెలల క్రితం వెళ్ళి ఖాళీ చేసి వెళ్ళిపోయారే. అదేంటండి తాంబూలాలు తీసుకోవడానికి 3 నెలల తర్వాత రమ్మన్నారు. పొద్దు నుంచి ఇప్పటి వరకు 20 మంది వచ్చారు తాంబూలాల కోసం. వెళ్ళు వెళ్ళు. ఓ ఫ్రాడ్ కూడా. ఫ్రాడ్. కల చెదిరింది, కథ మారింది, కన్నీరే ఇక మిగిలింది. వా, ఒక ట్రాజిక్ స్టోరీని వీళ్ళు ఇంతలా నవ్వించగలరని అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. రోజా గారు, మామూలుగా సీను అయితే చాలా గ్లామరస్ అమ్మాయిగా రెడీ అయ్యి అందరినీ పడేయటం చూసాం గానీ ఈ గెటప్ లో కూడా ఇలా బొరిడి కొట్టిస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. బాగుంది, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే ఎండ్ ఇలా ఉంటుందని. వెరీ నైస్. బాబు గారు, సుధాకర్ కోసం ప్రేమ గుడ్డిది, నానా రకాలది. ఇంత పనికి మళ్ళీ ప్రేమ ఎక్కడ చూడలేదు. సీను రాగానే ఆ ఎక్స్ప్రెషన్ తో వచ్చాడు. అంటే నువ్వు వస్తుంటే నీ మీద ఏదో మాట్లాడకపోతే సరిపోవాలి, అంత బాగుంది. చాలా బాగా చేసి సీను. స్కిట్ బ్రహ్మాండంగా ఉంది. వెరీ గుడ్.